సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబుకు ప్రచార పిచ్చి వదలడం లేదు. వరద బాధితుల్ని తరలించేందుకు ఇతర జిల్లాల నుంచి ట్రాక్టర్లను తెప్పించిన తెల్లవారుజాము నుంచి బందర్ రోడ్లోనే నిలిచిపోయాయి. సీఎం పచ్చజెండా ఊపాకే ట్రాక్టర్లను పంపాలని అధికారులు నిర్ణయించారు. 4 రోజులుగా వరద ముంపులోనే 4 లక్షలకు పైగా బాధితులున్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ట్రాక్టర్లను నిలిపివేశారు అధికారులు. నిన్నంతా ఎన్డీఆర్ఎఫ్ బోట్లు చంద్రబాబు మంత్రుల పర్యటనలకే పరిమితం అయ్యాయి. లక్షల మంది వరద బాధితుల హాహాకారాల్ని సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇవాళ ట్రాక్టర్లను తెప్పించిన సీఎం రాక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. దీనిపై భర్త సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. భారీ వర్షాలతో విజయవాడ మొత్తం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ సింగనగర్ ప్రాంతం అంతా కూడా గడిచిన 4 రోజులుగా వరద ముంపులోనే గురైంది. కానీ ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకునే ప్రయత్నం చేయకపోగా ప్రచార పిచ్చిలో పూర్తిగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అదే పనిగా తన ప్రచారాన్ని విపరీతంగా చేసుకోవడమే తప్ప బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియా సైతం విమర్శిస్తున్న పరిస్థితి. అయినప్పుడు కూడా ఎంత మాత్రం మార్పు రాలేదు. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ విజయవాడ బందర్ రోడ్లో కొన్ని ట్రాక్టర్లను తీసుకొచ్చారు. గడిచిన 4 రోజులుగా సింగనగర్ ప్రాంతంలో వరద గుప్పిట్లో చిక్కుకొని తిండి లేక ఆహారం లేక అట్లాగే మంచినీళ్ళు తాగడానికి మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులను కాపాడటం కోసం అని చెప్పి తీసుకొచ్చినటువంటి ట్రాక్టర్లు ఇవన్నీ ఈరోజు ఉదయం వచ్చాయి. అంటే 3 రోజులుగా పూర్తిగా నీళ్లలో నానిపోతూ వరదలో చిక్కున్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది ఇప్పటికీ ఇంకా అక్కడే ఉన్నారు. ఈరోజు తెల్లవారుజాము కూడా 2.5-3 లక్షల మంది బాధితులు ఉన్నప్పుడు వారిని తరలించడం కోసం అని చెప్పి చివరికి 4వ రోజున ప్రభుత్వం స్పందించి ట్రాక్టర్లను తెప్పించింది. ఇవన్నీ ఏలూరు జిల్లా నుంచి అట్లాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ట్రాక్టర్లు. వీటన్నిటి కూడా రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ విజయవాడ బందర్ రోడ్లో పెట్టుకున్నారే తప్ప కనీసం సింగనగర్ ప్రాంతానికి తరలించి అక్కడ బాధితులను కాపాడే ప్రయత్నం అయితే ఇంతవరకు చేయడం లేదు. కారణం ఏంటని ఎవరిని అడిగి ప్రశ్నించినా సరే వారంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఒక మంత్రి వచ్చి వీటిని ప్రారంభించబోతున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి అయినా రావచ్చు లేదా మంత్రులు వచ్చి వీటిని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత వీటన్నిటిని వరద ప్రాంతానికి తీసుకెళ్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. దీంతో ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఎస్కార్ట్ వాహనాల మధ్య ఇక్కడైతే పూర్తి స్థాయిలో వెహికల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని తరలించి జనాన్ని కాపాడే ప్రయత్నం కానీ చేసినట్టయితే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి వాహనాలు అన్నింటిని కూడా ఇక్కడే పొద్దు నుంచి కూడా పెట్టారు. కొన్ని రాత్రే వచ్చేసి రాత్రి నుంచి ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఉన్న పరిస్థితుంది. మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆ ట్రాక్టర్లో డ్రైవర్లకు సంబంధించి వారిని అలర్ట్ చేస్తూ రెడీ చేస్తున్నారే తప్ప వీటిని ఇక్కడ నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చి వీటిని ప్రారంభిస్తే తప్ప వీటిని కదిలించే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. ఇప్పటికే బోట్లను కూడా నిన్న సాయంత్రానికి తెచ్చారు తప్ప అవన్నీ కూడా కనీసం అక్కడ దించే ప్రయత్నం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్స్ వచ్చాయి కానీ అవన్నీ కూడా మంత్రులు ముఖ్యమంత్రి తమ ప్రచారం కోసం తిరగటానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప బాధితులను మాత్రం కాపాడేందుకు ఏమాత్రం వాటిని ఉపయోగించట్లేదు. జనం ఎలా పోయినా పర్వాలేదు. ఇప్పటికీ 2.5-3 లక్షల మంది జనం ముంపులోనే ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కనీసం వెంటనే వారిని తరలించే ప్రయత్నం చేయబోగా ఈ విధంగా ట్రాక్టర్లన్నీ బందర్ రోడ్లో పెట్టుకొని ముఖ్యమంత్రి రాక కోసం మంత్రుల రాక కోసం వారు పచ్చజెండా ఊపేదానికోసం ఎదురు చూస్తున్నారంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఎంత ప్రచార పిచ్చిలో ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.